దేవుని వాక్యము యెషయా గ్రంథము అది కొంచెం ముందుకు తరలిందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. 18-19 వచనాలు. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని కాపాడి మీ సన్నిధికి నడిపించి ఆ పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యము కొరకు నీకు స్తోత్రాలు. యేసయ్యా, చదవబడిన లేఖన భాగమును మీరు ఆశీర్వదించండి. 5 రొట్టెలు 2 చేపలు నీ చేతిలో ఉన్నప్పుడు ఆ రొట్టెలను విరిచి వడ్డించినట్లుగా ప్రభువా, నీ వాక్యం అనే రొట్టెను మాకు విరిచి వడ్డించండి ప్రభువా. నీ దాసుని సిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ దాసు నోట నీ మాట నుంచి కొద్ది నిమిషాలు నీవే మాకు కనిపించి మాలో క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, పరిశుద్ధత కలుగునట్లుగా, నీ బల్ల కొరకు మేము యోగ్యులముగా సిద్ధపడినట్లుగా నీవు మాతో మాట్లాడండి తండ్రి. వింటున్న మా అందరి మనోనేత్రాలు వెలిగించండి, మా అందరి హృదయాలు వెలిగించండి ప్రభువా. నీ వాక్యము మీద లక్ష్యం ఉంచి నీ వాక్యమును గ్రహించుటకు నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయండి తండ్రి. అందరినీ నీ స్వాధీనములకు తీసుకోండి ప్రభువా. అయా, నీ ప్రత్యక్షతలను అడ్డగించాలని చూస్తున్న సకల చీకటి శక్తుల కార్యమంతా యేసు నామమున లయమైపోవును గాక. దిగివచ్చి మాతో మాట్లాడుమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చివరి క్షణంలో దేవుడు ఈ మాట చూపించాడు. అప్పుడు ఈ మాట ఎత్తుకున్నాను. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అన్నాడు. యెషయా గ్రంథము 38:19. 18లో కూడా అవే మాటలు దాదాపుగా వ్రాయబడ్డాయి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, పాతాళమున నీకు స్తుతి కలుగదు అన్నాడు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. దేవునికి స్తుతి కొంచెం ముందుకు రండి దయచేసి. హల్లెలూయా. దయచేసి ప్లీజ్. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. దేవునికి స్తుతి కలిగే స్థలం ఒకటి ఉన్నది, దేవుణ్ణి స్తుతించని స్థలం ఒకటి ఉన్నది. అదేంటంటే పాతాళమున నీకు స్తుతి కలగదు అన్నాడు కదా. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు. తర్వాత సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. పాతాళమున
అంటే మృతులుండే స్థలం, చచ్చిపోయిన వాళ్ళు ఉండే స్థలంలో నీకు స్తుతి కలగదు అని అన్నాడు. దేవుణ్ణి స్తుతించే స్థలం ఒకటి ఉంది, దేవుణ్ణి స్తుతించని స్థలము కూడా ఒకటి ఉంది. అంటే పాతాళము అంటే మృతులు ఉండే స్థలం, సజీవులు ఉండే స్థలములోనేమో దేవునికి స్తుతి కలుగు. అంటే అర్థమైంది, దేవుణ్ణి ఎక్కడైతే స్తుతిస్తూ ఉంటారో అక్కడ స్తుతించే వాళ్ళు బ్రతికి ఉన్నారని అర్థం కదా. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అంటే దేవుణ్ణి స్తుతించే వాళ్ళు దేవుని దృష్టికి బ్రతికి ఉన్న వాళ్ళతో సమానం. అంటే దీనికి అవతల వైపున ఇంకొక అర్థం ఉంది. దేవుణ్ణి స్తుతించకుండా ఉండే వాళ్ళు దేవుని దృష్టికి చచ్చిపోయిన వాళ్ళతో సమానం. దేవుణ్ణి స్తుతించే వాళ్ళేమో బ్రతికున్న వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించకుండా స్తుతించకుండా ఉన్న వాళ్ళేమో దేవుని దృష్టికి చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందరూ బాగా వినండి. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అన్నాడు. అంటే దేవుని స్తుతించే వాళ్ళు సజీవులు, దేవుని స్తుతించకుండా దేవుని ఆరాధించకుండా ఉన్న వాళ్ళు మృతులు అని అర్థం. మృతులు అని అర్థం కదా. మీకు ఇంకొక మాట నేను చూపిస్తాను ప్రియులారా. మత్తయి సువార్త 15వ అధ్యాయములోనికి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం, 7-9 వచనాలు కలిపి వ్రాయబడ్డాయి. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించువారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచూ ఉన్నారు. ఇక్కడ బాగా వినండి పిల్లరా. ఇక్కడ ఈ పేరాగ్రాఫ్ ఒక చిన్న పేరాగ్రాఫ్ లాగా ఉంది కదా, దీన్ని మనం విభజిద్దాం. ఇప్పుడు దీన్ని మనం రొట్టెను విరిచినట్టు ముక్కలు ముక్కలుగా విభజించి చూస్తే అర్థమవుతుంది విషయం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు అంటే దేవుణ్ణి ఘనపరిచే ప్రజలు ఇక్కడ ఉన్నారు. దేవుణ్ణి ఘనపరిచే ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ అన్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే, దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళతో దేవుడు చెబుతున్నాడు ఏంటంటే వారి హృదయము నాకు దూరముగా. ఇది మొదటి విషయం. అంటే హృదయమును దూరముగా ఉంచుకొని దేవునికి మనకు దూరం ఏర్పడింది. హృదయములో దేవునికి మనకు చాలా గ్యాప్ ఏర్పడింది. కానీ ఆరాధన చేస్తున్నారు కానీ దేవునికి వీళ్ళకు సంబంధం లేదన్నమాట. దేవునికి చాలా దూరంగా ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి దూర దేశం పోయాడు ఉంటుంది. మరి చూడండి లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. లూకా 15:13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని ఎక్కడికి ప్రయాణమైపోయి దూరదేశమునకు, అంటే తండ్రిని విడిచి చాలా దూరం వెళ్ళిపోయాడు అనమాట. తండ్రిని విడిచి చాలా దూరం వెళ్ళిపోయాడు. కీర్తనల గ్రంథము 61వ కీర్తన 61వ కీర్తన మొదటి వచనము నుండి, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను అన్నాడు. ఇక్కడ ఎక్కడి నుంచి మొర పెడుతున్నాడు? భూ దిగంతముల నుండి మొర పెడుతున్నాడు. భూ దిగంతములు అంటే అర్థం ఏంటి? దిగంతము అగాధం. అది దిగంతము అంటే, దిగము అంటే దిక్కులు అన్నమాట. హల్లెలూయా. దిక్కుల యొక్క అంతం. దిగంతము అనే మాటకు అర్థం ఏంటంటే దిక్కుల యొక్క అంతం.
దిక్కులు అంటే ఇవి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇవి దిక్కులు కదా. ఈ దిక్కులకు అంతం అన్నమాట. అంటే తూర్పు ఇటువైపు అనుకోండి, ఒకవేళ తూర్పు ఇటువైపు అయితే, ఇటువైపు ఇక్కడ సెంటర్లో తండ్రి ఉంటే, దేవుడు ఉంటే, ఇంకా దేవుడిని విడిచి వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళిపోయాడంటే ఇంకా అంతకంటే దూరం వెళ్ళడానికి అవకాశం లేనంత దూరం వెళ్ళిపోయాడు అన్నమాట. దేవుణ్ణి విడిచి చాలా దూరం వెళ్ళిపోయాడు. అంతకంటే దూరం వెళ్ళడానికి అవకాశం అంతం వరకు వెళ్ళిపోయాడు. దిక్కుల యొక్క అంతం వరకు, లాస్ట్ వరకు వెళ్ళిపోయాడు. తూర్పుకు ప్రయాణం అయిపోయి పోయి 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 ఇంతకంటే తూర్పు లేదు. పడమరకు ప్రయాణం అయిపోయి పోయి ఇంతకంటే పడమరక లేదు అన్నంత వరకు, అంతం వరకు వెళ్ళిపోయాడు. అంటే దేవునికి ఈ వ్యక్తికి చాలా గ్యాప్ వచ్చిందనమాట. దేవుని హృదయానికి ఈ వ్యక్తికి చాలా దూరం ఏర్పడింది, అగాధం ఏర్పడింది. దేవుడికి చాలా దూరంగా ఉన్నాడు కానీ దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు. అట్లా ఉంటది చాలా మంది పరిస్థితి. వాళ్ళు దేవునితో సహవాసం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. అర్థమైందా? దేవుని సన్నిధి పొందుకోవడం కానీ, దేవుని కొరకు పని చేయడం కానీ, ఏదైనా చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడన్న భయంతో బ్రతకడం కానీ ఉండదు. అసలు దేవునికి వీళ్ళకు కనెక్షనే ఉండదు. కానీ పెదవులతో మాత్రం దేవుణ్ణి కనపరుస్తూ ఉంటారు కొంతమంది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచు ఉన్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా అని. అది మొదటి విషయం. తర్వాత ఇంకొక మాట అన్నాడు అక్కడే, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని. మత్తయి సువార్త 15లోకి రండి మళ్ళీ. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వీళ్ళు ఆరాధిస్తున్నారు కానీ వీళ్ళ ఆరాధన అంతా వేస్ట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనిషి మాట్లాడడం కాదు. వీళ్ళు భజనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, కానీ వాళ్ళు వ్యర్థముగా ఆరాధించుతున్నారు. వేస్ట్, ఏం ప్రయోజనం లేదు అని దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు? స్తుతించడం మంచిది కాదా? అంటే స్తుతించడం మంచిదే, కానీ మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు ఆరాధన చేస్తున్నారు. అంటే దేవుడు కల్పించిన విషయాలేవి, మనుషులు కల్పించిన విషయాలేవి అని పట్టించుకోలేదు అన్నమాట. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పనివి మనుషులు ఏం చెప్పారు? మేము చేస్తున్నవి దేవుడు చెప్పినవా మనుషులు చెప్పినవా అనేది పట్టించుకోవట్లేదు అన్నమాట. ఏదో చేస్తున్నాం అని వెళ్ళిపోతున్నారు తప్ప ఈ నేను చేస్తున్న పనులు మనుషులు చెప్పినవా దేవుడు చెప్పినవా అని పట్టించుకోవట్లేదు. మీకు కరెక్ట్ ఉదాహరణ చెప్తాం, బాగానండి. క్రిస్మస్ పండుగ వచ్చింది అనుకోండి, ఎంత నామకార్థ క్రైస్తవుడైనా సరే చర్చికి వెళ్తాడు కదా. ఎంత నామకార్థ క్రైస్తవుడైనా సరే చర్చికి పోతాం. వాడు క్రైస్తవుడే కాకపోయి ఎప్పుడు దేవుని సన్నిధిలో ఒక నిమిషం 2 నిమిషాలు కూడా ప్రార్థన చేయని వ్యక్తి కూడా ఆ రోజు చర్చికి పోతాం. గుడ్ ఫ్రైడే వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, ఈస్టర్ వచ్చినా ప్రార్థనకు పోతాం. గుడ్ ఫ్రైడేకి ముందు 40 రోజులు ఉపవాసములు ఉంటాయి, శ్రమ దినాలు. అవి కూడా చాలా మంది చాలా భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. చాలా భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఆ 40 రోజులు మాంసం ఉండదు. ఆ 40 రోజులు చెడలవాట్లు ఉండవు. ఆ 40 రోజులు ఎంత నిష్ట కలిగి ఉంటారంటే ఇంకా వాళ్ళకంటే పరిశుద్ధులుగా లేరేమో అని అట్టుకుంటారు. మంచిదే, క్రిస్మస్ చేయడం మంచిదే, ఈస్టర్ చేయడం ఇవన్నీ మంచివే, కానీ అవి దేవుడు పెట్టిన పద్ధతులు కాదు. బైబిల్లో దేవుడు చేయమని చెప్పినవి కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రం పట్టించుకోరు అన్నమాట. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును అన్నాడు యేసయ్య. సంవత్సరాల తరబడి చర్చకు వస్తారు కానీ బాప్తిసం మాత్రం తీసుకోరు. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోనండి అన్నాడు. 40 రోజులు ఉపవాసం నిష్ఠగా బతుకుతారు తప్ప పరిశుద్ధాత్మ కొరకు మాత్రం కనిపెట్టి అభిషేకం పొందుకోవాలన్న ఆలోచన. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అన్నాడు. పరిశుద్ధాత్మ వరము నేను పొందుకోవాలి. ఏదైనా ఒక వరం నాకు ఈ ప్రభువా, నేను నీ పరిచయంలో వాడబడాలి, నాకు ఇచ్చిన వరము ద్వారా నేను నీకు ఉపయోగపడాలి, ఏదైనా ఒక వరం ఈ తండ్రి అని భారము కలిగి ప్రార్థన చేయరు.
దేవుడు చెప్పినవేమో నిర్లక్ష్య పెడతారు, దేవుడు చెప్పనివేమో సీరియస్గా తీసుకుంటారు అనమాట. ఇట్లాంటి మనుషులు ఉంటారు లోకంలో. ఆచారాలు పద్ధతిగా పాటిస్తారు. ఆదివారం ప్రభు బలులో పాలు పొందాలంటే మాత్రం ఆదివారం కూడా మేము రొట్టె విడుచులకు కూడుకుంటామని లేఖనాల్లో రాయబడిందంటే అది ఎక్కడ బుర్రకి. ఏదైనా ఒక ఆచారం చెప్తే మాత్రం ఇంకా రకరకాల తిక్క ఆచారాలన్నీ వచ్చాయండి. ఇప్పుడు ఏదైనా మొక్కుబడి చెల్లించుకొని వెంటుకలియాలంట పోయి, దానికి ఒక మళ్ళీ ప్రత్యేకమైన స్థలం ఒకటి నిర్ణయించి పెట్టి ఉంటారు. పేరు చెప్తే బాగోదు. ఇప్పుడు హల్లెలూయా. అది చాలా సీరియస్గా తీసుకుంటారు. అక్కడ పోయి వెంటనే లేకపోతే మళ్ళీ ఏమైనా అయిపోతుందేమో సార్. దానికి అంత భయపడుతున్నావు కదా నువ్వు. నేను ఒక మాట అడుగుతా, దానికి అంత భయపడుతున్నావు కదా నువ్వు. వెంటనే లేకపోతే ఏమన్నా అవుతుందేమో అని భయపడుతున్నావు. ఆదివారం ప్రభు బలులో పాలు పొందకపోతే ఏమన్నా అవుతుందేమో ఎప్పుడైనా భయపడ్డావా? అది లేఖనాల్లో ఉంది అంటే లేఖనానికి నీకు భయం లేదు. చాలా సీరియస్ అండి, జోక్గా చెప్పడం కాదు మాట. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించుచు వ్యర్థముగా వారు నన్ను ఆరాధించుతున్నారు అన్నాడు. మనం ఆరాధించడం మంచిదే, కానీ మనం పాటించే ఆచారాలు మనం వేటినైతే సీరియస్గా తీసుకుంటామో అవి లేఖనము చెప్పినవా మనుషులు కల్పించినవా, ఇది ఫస్ట్ పట్టించుకోవాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వాక్యం చదువుకున్నాం కదా. ఆ ముక్క చదివేదాన్ని నేనేం చెప్తున్నా నాకే తెలియదు. అప్పటికప్పుడు అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తే తీశాను. మనుషులు కల్పించిన పద్ధతుల మీద ఎక్కువ శ్రద్ధ నిలిపి దేవుడు చెప్పిన మాటలు మాత్రం అంత సీరియస్ కాదులేండి అని అనుకునేవాళ్ళు, చెబుతున్నప్పుడు అనుకునే వాళ్ళు చాలా నష్టపోతారు. వాళ్ళకు దేవునికి సంబంధం ఉండదు. కానీ వీళ్ళు ఇట్లా చేస్తూనే మళ్ళీ దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుంది కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అన్నాడు. ఫస్ట్ అంటే హృదయం దూరముగా ఉండి దేవుణ్ణి కనపరిచేవారు మొదటి రకం. రెండవది, దేవుడు చెప్పిన మాటల మీద సీరియస్ మైండ్ పెట్టరు, కానీ దేవుడు చెప్పని విషయాల మీద, మనుషులు సృష్టించిన విషయాల మీద ఎక్కువ సీరియస్ మైండ్ పెట్టే వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తారు. వీళ్ళందరూ ఏ కోవకు వస్తారంటే మృతులు అన్నమాట, చచ్చిపోయిన వాళ్ళు. దేవుని దృష్టికి దేవుడు మాత్రం వాళ్ళ దేవుడి లిస్టులో వీళ్ళు బ్రతికిలేరంటే చచ్చిపోయారు అని అనుకుంటారు అన్నమాట. మనం ఎప్పటికైనా గుర్తు పెట్టుకునే ప్రియులారా, లేఖనము చెప్పని దానిని మనం సీరియస్గా తీసుకోకూడదు. లేఖనము చెప్పిన దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉండకూడదు. బాప్తిసం పొందాలన్నది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం. నిన్న జైరాబాద్లో ఉగ్గిల్లి అనే దగ్గర ఒక కూటం జరిగింది. అందులో స్వార్థ చెప్పిన, స్వార్థ కూటంలో వాక్యం చెప్పిన. అక్కడ చెప్పాను, రక్షణ పొందాలి అంటే ఏమేమి చేయాలి అంటే 4 పనులు చేయాలి. రక్షణ పొందాలంటే 4 పనులు చేయాలి. మీరు ఒకవేళ రక్షణ పొందిన వాళ్ళైతే ఎవరికైనా చెప్పండి, రక్షణ పొందకుండా ఉన్న వాళ్ళైతే రక్షణ పొందాలి. రక్షణ మనకు దొరకాలంటే, నూతన జన్మ అనుభవం మనకు రావాలంటే, దేవుడి కుటుంబంలో మనం సభ్యులం కావాలంటే, దేవుడికి మనకు సంబంధం ఏర్పడాలంటే, పరలోక రాజ్య వారసులము కావాలంటే మనం 4 పనులు చేయాలి. ఆ 4 ఏదో చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. యేసు రక్షకుడని నమ్మాలి. యేసయ్య నా పాపాల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచాడని మనం నమ్మాలి. ఇది నమ్మాలి ఫస్ట్. యేసు రక్షకుడు, యేసయ్య నా పాపాల కొరకే సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడని మనం నమ్మాలి. ఇది మొదటి విషయం. రెండవదేమో మోకరించి ప్రార్థన చేయాలి. యేసయ్య నా పాపాలు క్షమించు, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు, నా లోపలికి రా, నీ పరిశుద్ధ సిలువ రక్తంతో నా పాపాలు గడువని ప్రార్థన చేయాలి. ఇది రెండవ విషయం. ప్రార్థన చేసిన తర్వాత మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. ఇంతవరకు నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికాను, ఇక మీద నుంచి దేవుని ఇష్టం ప్రకారం నేను బ్రతుకుతాను, వాక్యానికి వ్యతిరేకమైనది ఏమి చేయను అని ఒక తీర్మానం తీసుకోవాలి. ఇది మారు మనస్సు అంటారు. ఇది 3వది. 4వది బాప్తిస్మం తీసుకోవాలి. యేసు రక్షకుడు, యేసయ్య నా పాపాల కొరకే సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇది నమ్మాలి. ఇది మొదటి విషయం. రెండవది, యేసయ్య నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నన్ను గడువు, నా లోపలికి రాని ప్రార్థన చేయాలి. ఇది రెండవ విషయం. 3వది మారు మనస్సు పొందాలి. 4వది బాప్తిసం తీసుకోవాలి.
ఈ 4 ఎవరి జీవితంలో జరగవో వాళ్ళు పొరపాటున కూడా పరలోక రాజ్యానికి రాలేరు. వాళ్ళకు దేవుడికి సంబంధం ఉండదు. 4 నీ లోపల జరిగితేనే నువ్వు రక్షణ పొందినట్టు లెక్క, నీకు దేవుడికి సంబంధం ఉన్నట్టు లెక్క. చాలా మంది చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపడుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అన్నట్టుగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. రక్షణ పొందరండి. రక్షణ గురించి సీరియస్ మైండ్ ఉండదు ప్రజలకి. రక్షణ గురించి సీరియస్ మైండ్ ఉండదు. రక్షణ కంటే సీరియస్ ఇంకొకటి లేదండి మన జీవితంలో. ఎందుకంటే నేను ఎక్కడ పడి చెప్తున్నా, ఇది మన జీవితం అనేది నీటి బుడగ లాంటిది. ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. చూస్తున్నంత వరకు బాగానే అందంగా ఉంటుంది, ఎంత బాగుంది బుడగా నీటిగా పోతుందని చూస్తాం కదా, కానీ ఎప్పుడు సడన్గా మాయమైపోతుందో తెలియదు. బాగా మంచిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు సహా సడన్గా చచ్చిపోయిన సందర్భాలు లేవా? ఉన్నాయి. ఏ రోగము లేకుండా నిండు ఆరోగ్యవంతుడండి, బలవంతుడండి, యవనస్తుడండి, ఇట్లా జరుగుతుందని అనుకోలేదండి అని చెప్పిన సందర్భాలు లేవా? ఎప్పుడు ఈ బుడగ ఆరిపోతుందో తెలియదు. కాబట్టి ఫస్ట్ మనిషి అన్నవాడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను రక్షణ పొందానా, నేను నూతన జన్మ అనుభవం కలిగి ఉన్నానా అని ఆలోచన చేయాలి. అదొక్కటి లేకపోతే అంత వేస్టే. రక్షణ పొందాలంటే ఏం చేయాలని చెప్పి 4 పనులు చేయాలి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. యేసయ్య రక్షకుడు, యేసయ్య నా పాపాల కొరకే శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచాడని నమ్మాలి. ఇది మొదటిది. రెండవది, యేసయ్య నా పాపాలు క్షమించు, నా లోపలికి రా, నీ రక్తంతో నన్ను కడుగు అని ప్రార్థన చేయాలి. మూడవది, మారు మనస్సు పొందాలి. 4వది, బాప్తిస్మం తీసుకోవాలి. ఈ 4 పనులు నీ లోపల జరిగి ఉంటే నువ్వు రక్షణ పొందినట్టు. ఈ 4 నీ లోపల జరగకపోతే నీకు దేవుడికి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. రక్షణ పొందిన తర్వాత ఇంకా 4 పనులు చేయాలి మళ్ళీ. ఇదే నేను అక్కడ చెప్పాను. రక్షణ పొందిన తర్వాత మళ్ళీ 4 పనులు చేయాలి. రక్షణను కాపాడుకోవడానికి 4 పనులు చేయాలి. ఒకటి అపోస్తుల బోధ, రెండవది సహవాసము, మూడవది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన చేయడం. ఈ 4 రక్షణ కొనసాగించుకోవడానికి చేయాల్సిన పనులు. రక్షణ పొందడానికి 4 పనులు చేయాలి, రక్షణ కొనసాగించుకోవడానికి 4 పనులు చేయాలి. మనం వింటున్న బోధ ఎలాంటి బోధ అనేది పరీక్షించుకోవాలండి. పరీక్షించుకోవాలి. నిన్న చెప్పాను అక్కడ, ఫుడ్ తింటాం, మనం తిండి తింటాం కదా, ఏది పడితే అది తింటామా? ఏది పడితే అది తినం. ఈ మధ్య జనాల్లో బాగా కొంచెం అవేర్నెస్ వచ్చింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినట్లేదు ఎక్కువ జనాలు. ఎందుకంటే అది తింటే క్యాన్సర్ వస్తుందని. అవునా కదా? అది కూడా తిండే, కానీ వాడు ఏం ఆయిల్ చేస్తాడో వాడికి తెలియదు. అవునా కదా? అది వాడు అందులో వేసే ఆయిల్ కానీ ఆ పెనం కానీ అది వాడు కడుగుతాడో కడగడో, వాడు వేసేటప్పుడు ఆ మంటంతా దగ్గర వాడు చెమటలు కారిపోతుంటాయి. వాడు ఒక వైపు తీసుకొని ఇట్లా అంటనే ఉంటాడు. మళ్ళీ దాన్ని ఇష్టంగా తెచ్చుకొని తింటాడు మనడు. పానీపూరి అది తెలుసు కదా మనకి. అది తింటే కూడా క్యాన్సర్ వస్తుందంట ఈ మధ్య. అది కూడా తింటే కదా. కొన్ని హోటల్స్లో మటన్ బిర్యానీ అని చెప్పేసి కుక్కలు కూర్చి పెడుతున్నారంట విచిత్రంగా కదన్నా. కుక్కను కోసి మటన్ బిర్యానీ పెడుతున్నారు, గుర్తుపట్టలేము. అంటే ఏది పడితే అది తినకూడదు. అబ్రాహం ఒకటి మాత్రం మంచిదండి, దానివల్ల ఏం హాని లేదు, మిగతా ఏదైనా ప్రమాదమే. హల్లెలూయా. అబ్రాహం ఒక్కటే మంచిది అన్నిటికంటే. ఇంకా మంచిది ఒకటి ఉంది కానీ నేను చెప్పను ఇప్పుడు. హల్లెలూయా. ఇంకా మంచిది ఉంది కానీ పోర్కు, అది ఇంకా చాలా మంచిదండి. అది పోర్కు తినే వాళ్ళకి షుగర్ రాదు. వచ్చినా సరే తొందరగా క్యూర్ అయిపోతుంది. ఇట్లా మంచి తిండేది మంచిది కానీ ఏదైనా చూసుకొని తింటాం కదా. ఏది పడితే అది, ఏడ పడితే అది తినం, ఏది పడితే అది తినం. ఎందుకు? ఆరోగ్యంగా ఉండాలి. మంచి తిండి తింటేనేమో ఆరోగ్యంగా బ్రతుకుతాం, చెడ్డ ఆహారం తీసుకుంటేనేమో బ్రతుకుంటాం, కానీ కొంచెం విషయం లోపలికి పోయి ఒక నాటికి మన ఆరోగ్యం
ఖరాబ్ అయిపోతుంది, ఆఖరికి కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది కదా. అట్లాగే వినే వాక్యము కూడా ఆహారం లాంటిది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, ఆహారం లాంటిది వాక్యం అని. ఈ వాక్యం కూడా ఎట్లాంటి వాక్యం పడితే అట్లాంటి వాక్యం వింటే గనక మనం అట్లాగే కొంతకాలం విని 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 అనారోగ్యం పాడైపోతాం, అంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, ఆఖరికి చచ్చిపోతాం అన్నమాట, ఆత్మీయంగా చచ్చిపోతాం అన్నమాట. వినే వాక్యం ప్రభావం అన్నమాట. మంచి వాక్యము అపోస్తలుల బోధను వింటేనేమో సజీవుడిగా, ఆరోగ్యవంతుడిగా, బలవంతుడిగా నువ్వు ఉంటావు. అట్లాగా ఏదైతే సార్ అంత వాక్యమే కదా అని ఏది పడితే అది విన్నావంటే మాత్రం కొంతకాలానికి నష్టపోతాం అన్నమాట. అపోస్తలుల బోధలో మనం ఉండాలి. రెండవది సహవాసంలో ఉండాలి. దేవుని పిల్లలతో సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. మూడవది రొట్టె విరుచుట. నాలుగవది ప్రార్థన చేయుట. ఈ 4 పనులు రక్షణ కొనసాగించుకోవడానికి చేయాలండి. రక్షణ పొందడం ఎంత ముఖ్యమో రక్షణ కొనసాగించుకోవడం కూడా అంతే ముఖ్యం. నాకు ఒక వజ్రం దొరికింది అనుకోండి, ఆ వజ్రం విలువ 1000 కోట్లు. 1000 కోట్ల వజ్రం దొరికింది. మా ఊర్లో అందరూ దొంగలే. ఎట్లాంటి దొంగలు అంటే కరుడు కట్టిన దొంగలు. ఒక 100 రూపాయల కొరకు హత్య చేయడానికి కూడా సిద్ధం. అట్లాంటి దొంగలు 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయంటే దాని కొరకు హత్య చేసి కూడా తీసుకోవడానికి సిద్ధం. అంత దుర్మార్గుడైన దొంగలను ఊరు నిండా మొత్తం అందరు దొంగలే. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఆ ఊర్లో ఉన్నాను. ఆ ఊర్లో ఉన్న నాకు 1000 కోట్ల విలువ చేసే వజ్రం దొరికింది. బాగా 1000 కోట్ల విలువ చేసే వజ్రం దొరికింది. ఈ వజ్రం దొరికిన తర్వాత నేను ఏం చేస్తా? ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా కాపాడు. ఎందుకు? ఊరంతా దొంగలే. వాళ్ళు కూడా మామూలు దొంగలు కాదు. 100 రూపాయల కొరకు హత్య చేస్తావు, చంపేసైనా సరే 100 రూపాయలు, అంత నీచున్నాడు అనమాట. అట్లాంటిది నాకు 1000 కోట్లు విలువ చేసే వజ్రం దొరికింది. దాన్ని ఎట్లా కాపాడుకుంటాను? ఎవ్వరికి తెలియకుండా కాపాడుకున్నాం. పొరపాటున అందరికి తెలిసిపోయింది అనుకోండి, అందరికి తెలిసిపోయింది ఊర్లో పలానా స్టీఫెన్ పాస్టర్ దగ్గర 1000 కోట్ల విలువ చేసే వజ్రం ఉందంట సార్ అని తెలిసింది. అప్పుడు ఎట్లా ఉంటుంది నా పరిస్థితి చెప్పండి? ఎట్లా ఉంటుంది ఆలోచన చేసుకోండి. ఆ సిచ్యువేషన్ మీరు ఊహించుకోండి. ఈ వజ్రాన్ని కాపాడడానికి నేను ఎంత ప్రయత్నం చేస్తా? ఈ వజ్రాన్ని కొట్టేయడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తారు? అట్లాంటిది అన్నమాట రక్షణ కూడా. నీకు రక్షణ వచ్చింది. ఈ రక్షణ చాలా విలువైనది, అమూల్యమైన రక్తము చేత యేసయ్య నిన్ను కొనుక్కున్నాడు. ఈ రక్షణ నీ నుండి తీసేయడానికి సైతానుడు వారి శక్తులన్నీ శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకునే బాధ్యత నీ మీద ఉంది. కాపాడుకోవాలంటే 4 పనులు చేయాలి. అపోస్తలుల బోధనలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట, ప్రార్థన చేయాలి. ఈ 4 పనులు ఎడతెగక మనం చేయాలి. అప్పుడు మాత్రమే మన రక్షణను మనం అంతం వరకు కాపాడుకోగలుగుతాము, క్షేమంగా పరలోక రాజ్యంలో చేరగలుగుతామండి. రక్షణ పొందడానికి 4 పనులు చేయాలి, రక్షణ కొనసాగించుకోవడానికి 4 పనులు చేయాలి. ఈ 2 లేని వారు దేవుని దృష్టికి మృతులు గుర్తుపెట్టుకోండి. సజీవుడు సజీవుడే కదా నిన్ను స్తుతించుడు అనేది కదా మన మూలవాక్యం. ఎవరు సజీవులు అంటే రక్షణ పొందిన వారు సజీవులు, రక్షణను కొనసాగించుకుంటూ ఉన్నవారు సజీవులు. రక్షణ పొందని వారు కానీ రక్షణను కొనసాగించుకోకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు కానీ దేవుని దృష్టికి చచ్చిపోయిన వాళ్ళతో సమానం అండి. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము ఎంత అది 3:1 అంట చూడండి. 3:1 సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇక్కడ బాగా వినండి ప్రియులారా. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు దేవుడు.
చాలా మంది ఇదే పొజిషన్లో ఉంటారన్నమాట. ఎవరు మృతులు? ఎవరు మృతులు అంటే సార్దీసు సంఘం వాళ్ళు మృతులు. మృతులు అనేవాళ్ళు రెండు రకాలండి. ఒకటి రక్షణ పొందని వాళ్ళు మృతులు, ఎఫెసీ పత్రిక 2:1. ఎఫెసీ పత్రిక 2:1 చదవండి. మీరు అపరాధముల చేతను మీరు అపరాధముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు ఏమై ఉండగా? చచ్చిన వారై ఉండగా క్రీస్తు, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే లోకంలో ఉన్నప్పుడు పాపములో మనం చచ్చిన వారు, అంటే రక్షణ పొందక ముందు మనం చచ్చిన వారు. రక్షణ పొందని వాళ్ళు దేవుని దృష్టికి మృతులు. ఇప్పుడు మృతులు అంటే అర్థమైందంటే, ఇప్పుడు చెప్తున్నా క్లియర్గా, మృతులు అంటే అర్థమైందంటే పైకి బ్రతికే ఉంటాం, లోకంతో మాట్లాడతాం, లోకంలో ఉన్న మనుషులతో మాట్లాడతాం, అన్ని చేస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఏం వినబడదు. దేవుని దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏం చూడలేరు. దేవుని దగ్గరకు వచ్చేసరికి కదలరు అనమాట. వాళ్ళకేమో చచ్చిపోయిన శవం లాగుంటారు అనమాట. అంటే అందుకే వాళ్ళ దేవుడు చచ్చిపోయారు అంటున్నాడు. లోకంలో అన్ని బాగానే చేస్తారు, లోకానికి వీళ్ళకి బాగానే సంబంధం ఉంటుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చే మాత్రం శవాలు అయిపోతారు అన్నమాట. లోకంలో బ్రతుకున్నారు, దేవుని దగ్గర మాత్రం చచ్చిపోయారు. ఇంకొక కోణంలో మీకు చెప్తాను. ఆదాము హవ్వల్ని దేవుడు చేసినప్పుడు, ఆదాము నువ్వు చేసినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదమన్నాడు కదా దేవుడు. దేవుడి పోలిక, దేవుని స్వరూపం అంటే దేవుడు త్రిత్వం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అట్లాగే మనిషి కూడా త్రిత్వం, ప్రాణము, ఆత్మ, శరీరం కదా, మనిషి త్రిత్వం. అయితే మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు ఈ 3 బ్రతికే ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో ఆత్మ అనేది చచ్చిపోయిన స్థితిలోకి పోయింది. ఆత్మ అన్నది చచ్చిపోయిన స్థితిలోకి పోయి, అంటే దేవుడికి కట్ ఆఫ్ అయిపోయింది. దేవుడు, ఈ స్టేట్మెంట్ బాగా వినండి అందరూ. దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలంటే, ఒక వ్యక్తితో కాంటాక్ట్ కావాలంటే, దేవుడు ఒక వ్యక్తితో సంబంధం ఏర్పరచుకోవాలంటే, ఒక వ్యక్తితో మాట్లాడాలంటే, ఒక వ్యక్తికి ఏదైనా చూపించాలంటే, దేవుడి పని ఏదైనా ఒక వ్యక్తిలో జరగాలంటే, దేవుడు ఆత్మ అనేది బైబిల్లో కదా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. ఉందా మాట? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? నా పైన ఉంది, మీరు చూడండి. అవునా? హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక నా చూడండి. దేవుడు ఆత్మ కనుక ఉందా? దేవుడు ఆత్మ అంటే దేవుడు ఏ వ్యక్తిని దర్శించాలంటే కూడా, ఏ వ్యక్తులను పనిచేయాలంటే, దేవుడు ఆత్మ కనుక ఈ వ్యక్తిలో ఉన్న ఆత్మతో కాంటాక్ట్ ఏర్పరచుకుంటాడు అన్నమాట. అర్థమైందా? దేవుని ఆత్మ, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ అయిన దేవుడు మనిషి లోపల ఉన్న ఆత్మతో సంబంధం ఏర్పరచుకుంటాడు. ఇప్పుడు మనిషి లోపల ఆత్మ చచ్చిపోయింది కాబట్టి దేవునికి ఈ వ్యక్తి కాంటాక్ట్ తెగిపోయింది అనమాట. తెగిపోయింది కాబట్టి మళ్ళీ రక్షణ పొందినప్పుడు ఏం జరుగుతుందంటే, నీ లోపల ఉన్న ఆత్మ బ్రతుకుతుంది. హల్లెలూయా. నీ లోపల ఉన్న ఆత్మలోనికి జీవం వస్తుంది. మళ్ళీ దేవునికి నీ ఆత్మకు సంబంధం ఏర్పడుతుంది అన్నమాట. అప్పుడు నిజం నువ్వు బ్రతికినట్టు లెక్క. రక్షణ పొందక ముందు నువ్వు చచ్చిపోయావు, దేవునికి నీకు సంబంధం లేదు. రక్షణ పొందినప్పుడు నీ ఆత్మ లోపలికి జీవం వచ్చింది. నువ్వు రక్షణ పొందినప్పుడు బ్రతికావు, నువ్వు సజీవుని అయ్యావు. రక్షణ పొందక ముందు మనం మృతులమండి. హల్లెలూయా. రక్షణ పొందని వాళ్ళందరూ కూడా దేవుని దృష్టికి మృతులు. రక్షణ పొందిన వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ, సంఘం అన్నాడు కదా. సంఘం అంటే రక్షణ పొందిన వాళ్ళ, పొందిన వాళ్ళ, పొందిన వాళ్ళే. రక్షణ పొందిన వాళ్ళే. వాళ్ళకే దేవుడు మళ్ళీ ఏం చెప్తాడంటే, బతికిన వాళ్ళే. వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. అంటే రక్షణ పొందక ముందు మృతుడమే, రక్షణ పొందిన తర్వాత అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విడుచుట్లో, ప్రార్థన చేయడంలో, ఈ 4 ఎడతెగక ఉండకుండా మన రక్షణ కొనసాగించుకునే దాని మీద శ్రద్ధ నిలపకుండా మనం ఉంటే కూడా మనం మృతులమే అండి. మృతులమే. బాగా గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు రక్షణ పొందని వాళ్ళు మృతులు, రక్షణ పొందినా సరే భక్తిని సీరియస్ గా పట్టించుకునే వాళ్ళు మృతులు. దేవుడికి దూరముగా ఉన్నవారు మృతులు. లేఖనము చెప్పిన దానికంటే మనుషులు కల్పించిన పద్ధతులు సీరియస్ గా పట్టించుకొని లేఖనాలనేమో పక్కన పెట్టి మనుషులు కల్పించిన ఆచారాలనేమో పాటిస్తూ ఉన్న వాళ్ళు దేవుడి దృష్టికి మృతులు. బ్రతుకున్న వాళ్ళు దేవుని ఆరాధన చేస్తారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా దేవుని ఆరాధన చేస్తారు. కానీ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళలో బ్రతుకున్న వాళ్ళు అంటే రక్షణ పొంది 4 విషయాల్లో ఎడతెగక ఉన్న వాళ్ళు చేసే ఆరాధన మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు. మిగతాదంతా కూడా వ్యర్థము అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నేను చెబుతున్న పిల్లరా, రక్షణ పొందడం ఇంపార్టెంట్. ఫస్ట్ రక్షణ పొందిన తర్వాత రక్షణ కొనసాగించుకోవడం ఇంపార్టెంట్. ఈ రక్షణ పొందడానికి 4 పనులు చేయాలని చెప్పాను, రక్షణ కాపాడుకోవడానికి 4 పనులు చేయాలని చెప్పాను. ఇవి చేయకుండా మనము ఎంత ప్రార్థన చేసినా, ఎంత స్తుతించినా సరే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించుచు ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారన్నాడు కదా, ఆ కోవ కిందికి వెళ్ళిపోతాం అన్నమాట. 4 విషయాలు చెప్పాను ఇక్కడ, బాగా వినండి. 4 విషయాలు చెప్పాను. మృతులకు ఉండే లక్షణాలు 4 చెప్పాను. ఇప్పుడు చెప్పిన ప్రసంగం అంతట్లో కూడా ఇంతవరకు చెప్పిన దానిలో మృతులు అనే వాళ్ళకు ఉండే లక్షణాలు 4. ఒకటేమో రక్షణ పొందని వాళ్ళు మృతులు. రెండవది రక్షణ పొంది కూడా దాన్ని కొనని వాళ్ళు మృతులు. ఈ 2 మనకు తెలుసు కదా. ఇంకా 2 ఏంటంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదు కానీ వారి హృదయము నాకు దూరముగా, అంటే హృదయము దూరముగా ఉన్న వాళ్ళు మృతులు. ఇది 3వది. 4వది మనుషులు కల్పించిన ఆచారాల పద్ధతులు సీరియస్ గా పట్టించుకొని వాక్యాన్ని పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మృతులు. ఈ 4 లక్షణాలు మనలో ఉండకుండా జాగ్రత్త పడాలి. నేను ఆచారాలు చేయొద్దని చెప్పట్లేదు. క్రిస్మస్ పండుగ చేయాలి, ఇష్టం చేయాలి, అన్ని చేయాలి. కానీ మనం వాటికంటే ఒకవేళ క్రిస్మస్ పండుగ చేయలేదు అనుకోండి, మనం అసలు క్రిస్మస్ రోజు ప్రార్థనే జరగలేదు అనుకోండి మన చర్చిలో, ఆదివారం మాత్రం మొత్తం అందరూ సీరియస్ మైండ్గా వస్తున్నారు పల్లవి తీసుకోవడానికి. పరలోకం పోయిన తర్వాత తీర్పు దినాన్ని దేవుడు అడగడు, నా కుమారుడా క్రిస్మస్ పండుగ ఎందుకు చేయలేదు అడగడు దేవుడు. ఆదివారం ప్రభు బలలో పాల్పొందే కుమారుడ కుమార్తె ఫల నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుడు మెచ్చుకుంటాడు. అంతేగాని అప్పుడు క్రిస్మస్ ఎందుకు చేయలేదు ఇష్టం అని అడగడు. చేసినా నష్టం లేదు, చేయకపోయినా నష్టం. ఆచారాలు అన్నవి వాటిని పెద్ద సీరియస్ గా తీసుకోవద్దు. అర్థమైందా? లేఖనాలను సీరియస్ గా తీసుకోండి. లేఖనాలు దేవుడు చెప్పిన మాటను సీరియస్ గా తీసుకోండి. అప్పుడు మాత్రమే మనం బ్రతికిన వాళ్ళము, సజీవులము. హల్లెలూయా. సజీవులు దేశం అనేది ఒకటి ఉంది. 116వ కీర్తనలోనికి రండి. 116వ కీర్తన ఎన్నో వచ్చిన కదా? 116వ కీర్తన ఎన్నో వచ్చినవయ్యా? 9. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము. ఏ దేశం అంటది? సజీవులున్న దేశం. బాగా చూడండి, సజీవులున్న దేశం. 52వ కీర్తన కూడా రండి మీరు. 52వ కీర్తన 5వ వచనం. కావున దేవుడు సదాకాలం నిన్ను అనుగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. ఏం దేశం అంటే? సజీవుల దేశం. 27వ కీర్తన కూడా చూడండి. 27వ కీర్తన, అందులో కూడా ఈ మాట ఉంటుంది. ఎన్నో వచ్చిన మక్కది? 13. సజీవుల దేశమున నమ్మకము నాకు లేని ఎడల. ఈ 3 చోట్ల
27వ కీర్తన, 52వ కీర్తన, 116వ కీర్తన. ఈ 3 చోట్ల కూడా ఒక మాట ఉంది. అదేంటంటే సజీవులున్న దేశం. సజీవులున్న దేశం అంటే ఏ దేశం? సజీవులున్న దేశం అంటే ఏ దేశం చెప్పండి. ఆ దేశం పేరు చెప్పండి నాకు. ఇశ్రాయేల్. సజీవులున్న దేశం అంటే ఇశ్రాయేల్ దేశం అంటే ఇశ్రాయేల్ దేశం అంటే రక్షణే పొందలేదు కాదు. వాళ్ళందరూ గుర్తుండే హల్లెలూయా అంటే ఒకప్పుడు తర్వాత రక్షణ పొందుతారు అనుకోండి. సజీవులున్న దేశం అంటే అమెరికానా, ఆస్ట్రేలియానా, జపానా, ఇండియానా, పాకిస్తానా, ఏ దేశం? 3 చోట్ల చూసినాం కదా. ఒక చోట సజీవులున్న దేశం, సజీవులున్న దేశం చూసినాం. సజీవులున్న దేశం అంటే ఏ దేశం? పరలోకం అంటే సజీవులు ఉండే దేశం. హల్లెలూయా. సజీవుడు అంటే అర్థమైందంటే మీకు ఒక్కటే పాటలో చెప్తున్నా. సజీవుడు అంటే అర్థమైందంటే దేవునితో సంబంధము కలిగిన వాడు అని అర్థం. సజీవుడు అంటే దేవునితో సంబంధము కలిగిన వాడు, వాడు సజీవుడు. ఈ భూమి మీద అన్ని దేశాలలో దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవునితో సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు అన్ని దేశాలు. 210 దేశాలే ఉన్నాయి కదా, అంతకంటే ఎక్కువ వచ్చాం. మరి కరెక్ట్ లెక్క మనకు తెలియదు. అన్ని దేశాలలో దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవునితో సంబంధం లేని వాళ్ళు. కానీ ఒక దేశం ఉంది, అది సజీవులు ఉండే దేశం, అది పరలోకం. హల్లెలూయా. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయాలోక మేఘ నేను యాత్రి కూడాను. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మేఘ నేను యాత్రి కూడాను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము.
పరలోకము అన్నాడు. హల్లెలూయా. పౌలు అంటాడు మన పౌరస్థితి పరలోకమందు. ఆ దేశం పరలోకం అనే దేశంలో మాత్రం మృతులు ఎవ్వరు ఉండరు, అందరూ కూడా సజీవులు. హల్లెలూయా. అంటే అందరూ దేవునితో సంబంధము కలిగిన వాళ్ళు. 4 పనులు చెప్పాడు కదా, మృతులకు ఉండే 4 లక్షణాలు చెప్పాడు. రక్షణ పొందని వాళ్ళు మృతులు, రక్షణ కొనసాగించుకునే వాళ్ళు మృతులు, హృదయము దేవునికి దూరముగా ఉన్న వాళ్ళు మృతులు, అట్లాగే మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం నాడు బోధించుచు లేఖనాల కంటే మనుషులు కల్పించిన ఆచారాలనే సీరియస్ గా తీసుకునే వాళ్ళు మృతులు. ఈ 4 విషయాలు చెప్పాను కదా, ఈ 4 లక్షణాలు కలిగిన వాళ్ళు అక్కడ ఉండరు అన్నమాట. హల్లెలూయా. అక్కడ ఉండరు, ఆ దేశంలో ఉండరు. ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్లకు దేవునితో సంబంధం ఉండదు. ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ళు చర్చికి రావచ్చు, ఆరాధన చేయొచ్చు, అందరితో పాటు కానుకలు ఇవ్వచ్చు. ఇంకొక మాట చెప్తాను, ఈ 4 లక్షణాలు కలిగిన వాళ్ళు ప్రార్థనలు చేసి అద్భుతాలు కూడా పొందొచ్చు. అయినా సరే ఈ 4 లక్షణాలు ఉంటే మాత్రం పరీక్షించుకొని 4 ఉన్నాయా లేదా. 4 లక్షణాలు ఉంటే దేవునికి నీకు సంబంధము లేదు, దేవుని దృష్టిలో నీవు మృతుడవే, మృతురాలివే. హల్లెలూయా. మనము ఒకప్పుడు మృతులము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాళ్ళం. మనం బ్రతికించబడ్డాం. అప్పుడు ఎప్పుడు బ్రతికించబడ్డాం? రక్షణ పొందినప్పుడు కదా. రక్షణ పొందినప్పుడు ఏమైందంటే దేవుని జీవం మన లోపలికి వచ్చింది. దేవుని జీవం మన లోపలికి వచ్చింది. యోహాను సువార్త అది కాదయ్యా, ఊది పరిశుద్ధాత్మను పొందుడే అంటాడు కదా. 2022 చూడండి, 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొంది. అందరూ చూసుకున్నారా? యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఏం చేశాడు? యేసయ్య ఊదాడు కదా. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అందుకే చెప్తున్నాను. ఊది పరిశుద్ధాత్మను పొందుడు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఊదడం ద్వారా వచ్చింది కదా, అని ఊదడం ద్వారా వచ్చింది కదా. బాగా వినండి. దేవుడు మట్టి చేత మనిషిని చేసినప్పుడు కూడా, మట్టి చేత బొమ్మను చేసి దేవుడు ఏం చేశాడు? అప్పుడు కూడా నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు కదా. బాగా ఊదాడు. అప్పుడు ఊదాడు, ఇక్కడ కూడా ఊదాడు యేసయ్య. అంటే 2 సందర్భాలలో దేవుడు ఊదుతాడు అనమాట. ఊదడం ద్వారా ప్రాణం వస్తుంది. దేవుడు ఊపిరి ద్వారా ప్రాణం వస్తుంది. 2 సందర్భాలలో ప్రాణం వచ్చింది. ఒకటి మట్టితో దేవుడు మనిషిని చేసినప్పుడు ప్రాణం వచ్చింది. రెండవది ఆ మనిషే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి మళ్ళీ రక్షణ పొందినప్పుడు మళ్ళీ ఊదుతాడు దేవుడు. అప్పుడు ఆత్మకు ప్రాణం వస్తుంది అనమాట. హల్లెలూయా. అదైనా ఊదడం ద్వారా జరిగింది. మొత్తానికి రక్షణ పొందినప్పుడు నువ్వు బ్రతికించబడ్డావు, నువ్వు సజీవుడమయ్యావు, అంతవరకు నువ్వు మృతుడవు. ఇదే దీన్ని ఇంకొక మాటలు కూడా పిలుస్తాం. ఈ దీన్ని ఏమంటారు? రక్షణ పొందడం, బ్రతికించబడడం, దీన్ని ఏమంటారు? నూతన జన్మ అంటారు కదా. నూతన జన్మ. ఇప్పుడు ఇంకొక కొత్త కోణంలో ఆలోచన చేద్దాం మనం. నూతన జన్మ అంటే ఒక దేవుని కుటుంబంలో మళ్ళీ జన్మించడం కదా. అప్పుడే పుట్టిన పిల్లవాడిని మనం పరిశీలన చేద్దాం. అప్పుడే పుట్టిన చిన్న పిల్లవాడిని పరిశీలన చేద్దాం. అప్పుడే పుట్టిన చిన్న పిల్లవాడు చూడ్డానికి ముద్దుగా అందంగా బాగుంటాడు. కానీ ఆయన కళ్ళు కానీ, ఆయన చెవులు కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ, నోరు కానీ అన్ని అవయవాలు ఉంటాయి, కానీ పనిచేయదు. కళ్ళు తెలిసే ఉంటాడు, కానీ చూడడం ద్వారా ఏం ప్రయోజనం ఉండదు. చెవులో వినిపిస్తున్నది కానీ అర్థం కాదు. అవునా కదా? మీరు చెప్పండి. చెవులో వినిపిస్తుంది కానీ అర్థం కాదు. స్వరాలు వినిపిస్తాయి, ఆ స్వరాలకు అర్థం వానికి తెలియదు. కళ్ళు చూస్తాయి కానీ అర్థం కాదు. అంటే కళ్ళు ఉన్నా సరే లేనంటే. చేతులు ఉంటాయి కానీ పని చేయలేడు, కాళ్ళు ఉంటాయి కానీ నడవలేడు. ఇది అప్పుడే పుట్టిన పిల్లవాడి యొక్క దృశ్యం. వాడు చూడడానికి ముద్దుగా అందంగా బాగానే ఉంటాడు, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, వాడు చూస్తూనే అట్లాగే ఉండాలనిపిస్తుంది, బాగానే ఉంటాడు. కానీ వాడి అవయవాలు మాత్రం పనిచేయవు కదా. అట్లాగే రక్షణ పొందిన కొత్తలో మనం కూడా సేమ్ ఆత్మీయంగా చిన్న పిల్లల లాంటి వాళ్ళం.
మనం ప్రాణంతో ఉన్నాం, దేవుడికి ముందు వస్తాం. దేవుని కుటుంబంలో జన్మించామని దేవుడు సంతోషపడతాడు. కానీ రక్షణ పొందిన తర్వాత మన మనోనేత్రాలు పనిచేయవు. రక్షణ పొందిన తర్వాత కూడా మన ఆత్మీయ చెవులు పనిచేయవు. రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని కొరకు నడిచే కాళ్ళు ఉండవు. రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని కొరకు పనిచేసే చేతులు ఉండవు. అంటే ఆత్మీయ జీవితంలో అవయవాలు పనిచేయమన్నమాట. అర్థమైంది కదా మీకు సిచ్యువేషన్? అప్పుడే పుట్టిన పిల్లవాడికి అవయవాలు ఉంటాయి కానీ పనిచేయవు. అట్లాగే రక్షణ పొందిన తర్వాత కూడా నీ ఆత్మలో అవయవాలు ఉంటాయి కానీ పనిచేయవు. సరే, అర్థమైంది కదా? కానీ పనిచేయవు. అయితే ఏం చేసుకోండి, ఇప్పుడు చెప్తున్నా బాగానండి. ఒక మాట యాకోబు పత్రికలో ఉంటుంది. యాకోబు పత్రిక అందరూ కూడా మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువ లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి అన్నాడు కదా. మీరు ఏమేమి కావాలి అంటే 3 విషయాలు చెప్పాడు అక్కడ. మొదటిదేమో మీరు సంపూర్ణుడు కావాలి. రెండవది మీరు ఏం కావాలి? అనునాంగులు కావాలి. మూడవది ఏ విషయములను కొదువ లేని వారు కావాలి. సంపూర్ణుడు అంటే అర్థమవుతుంది. అనునాంగులు అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. అనునాంగులు అంటే వికలాంగుడు అన్న పదానికి వ్యతిరేకం అనునాంగుడు కదా. మనం ఏం కావాలంటే వికలాంగులంగా ఉండదు ఆత్మీయ జీవితంలో, అనునాంగులముగా ఉండాలి. రక్షణ పొందిన ప్రతి వాడు కూడా వికలాంగుడే. ప్రాణం అయితే ఉంది కానీ కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. కొత్తగా పుట్టిన పాప బాబు ప్రాణం అయితే ఉంది కానీ అవయవాలు పనిచేయవు. అట్లాంటి పరిస్థితి అన్నమాట రక్షణ పొందిన ప్రతి ఒక్కరిది కూడా. అయితే రక్షణ పొందిన తర్వాత అపోస్తుల బోధలు, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయడంలో కొనసాగుతుంటే మెల్లమెల్లగా నీ మనోనేత్రాలు తెరుచుకుంటాయి. హల్లెలూయా! మెల్లమెల్లగా దేవుని స్వరము నీకు వినబడుతుంది. మెల్లమెల్లగా దేవుని కొరకు పనిచేసి చేతులు వస్తాయి. దేవుని కొరకు పరిగెత్తే కాళ్ళు వస్తాయి. ఇలా రప్పించుకోవాలండి. రక్షణ పొందావు కానీ నువ్వు లేఖనాల్లో సత్యాన్ని చూడలేకపోతున్నావు. రక్షణ పొందావు కానీ దేవుని స్వరాన్ని వినలేకపోతున్నావు. అంటే నువ్వు పుట్టావు కానీ నీ అవయవాలు పనిచేస్తావు ఇంకా చిన్న పిల్లోడు. అందుకే ఏమన్నాడు? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు అన్నాడు కదా. రక్షణ పొందడం ఇంపార్టెంటే, బ్రతికి సజీవులం కావడం ఇంపార్టెంటే. సజీవులమైన తర్వాత అనునాంగులుగా మనం మారాలి. అనునాంగులుగా. ప్రసంగం చాలా పొడుగు అయిపోయింది, ముగించేస్తున్నా. హల్లెలూయా! మొత్తానికి విషయం ఏంటంటే ఈరోజు నేను చెప్పిన పాట ఏంటంటే మనం సజీవులం కావాలి. సజీవులమైన మనం అనునాంగులం కావాలి. సజీవులమైన తర్వాత నేను అనునాంగుడిని కావాలి, అనునాంగురాలను కావాలనే ప్రయత్నము నీకు లేకపోతే మళ్ళీ నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవి అన్న స్థితిలో నీవు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అన్నమాట. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా అనునాంగులు కావాలండి. హల్లెలూయా! దాని కొరకే ఏం చేయాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి. ఆదివారం తప్పకుండా రొట్టె చాలా సీరియస్గా తీసుకోవాలండి. దీన్ని కొంతమంది నాకు తెలుసు అంటే ఆదివారం ప్రభుత్వాల కొరకు అర్ధరాత్రి 11:30 తర్వాత కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎట్లాగైనా సరే ఈరోజు పల్లె మిస్ కాకూడదు. ఎట్లాగైనా సరే ఈ రోజు పల్లె మిస్ కాకూడదు. అట్లా సీరియస్ మైండ్ మనకుంటే ఆత్మీయంగా ఎదుగుతాము. అపోస్తుల బోధ మాత్రమే మనం వినాలి. ఇలా వింటున్న వాళ్ళు, కొనసాగుతున్న వాళ్ళు రక్షణ పొందుతారు. రక్షణ పొందిన తర్వాత తమ రక్షణను కొనసాగించుకుంటూ దేవుని దృష్టికి సజీవులుగానే ఉంటారు. ఈ భూమి మీద వాళ్ళు స్తుతిస్తారు. వాళ్ళు స్తుతించడం దేవుడు అంగీకరిస్తాడు. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు స్తుతిస్తే
ఈ ప్రజలు తమ పెదవులతో కనపడుతున్నారు కానీ వారి ఆరాధన అంతా వ్యర్థము అంటాడు దేవుడు. నువ్వు రక్షణ పొంది ఉండాలి, రక్షణ కొనసాగించుకుంటూ ఉండాలి. అప్పుడే నీ స్తుతి దేవుడు అంగీకరిస్తాడు. అప్పుడే నీవు సజీవుడివి, సజీవురాలివి. ఈ సజీవులకు సజీవుడు రాదుగా నూతనంగా జన్మించి రక్షణ కొనసాగించుకుంటున్న మనము ఈ లోకంలో సజీవులుగా ఉండి 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 సజీవులుగానే ఎత్తపడతాము. సజీవులున్న దేశములకి మనం వెళతాం. ఇంకా అక్కడ మృతులు ఉండాలండి, అక్కడ చచ్చిపోయేది ఉండదు. అంటే అక్కడ దేవుడితో సంబంధం ఉండదు. ఇంకొక లోకం ఉంది, సజీవుల దేశం అని చెప్పాను కదా ఇంతవరకు. ఆ దేశం ఏ దేశం? పరలోకం అని చెప్పాను కదా. ఇంకో లోకం ఉంది, ఇంకో దేశం ఉంది. అది కేవలం మృతులు మాత్రమే ఉండే దేశం. అది అగ్నిగుండం. హల్లెలూయా. అక్కడ దేవుడితో సంబంధం కలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. అది మృతులు ఉండే దేశం. అక్కడికి ఎవరు పోవు. హల్లెలూయా. కాబట్టి పరలోక యాత్ర చేద్దాం, భక్తి సాధన చేద్దాం, మన రక్షణను మనం కాపాడుకుందాం, సజీవులుగానే ఉందాం దేవుని దృష్టికి. అందరము మనం బ్రతుకున్నట్టే కనిపిస్తున్నాం కదా. మనకి ఈ మన గుంపులోనే కొంతమంది దేవుడు దూరం అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఉన్నారని నేను చెప్పట్లేదు, ఉండొచ్చు. కానీ ఇక్కడ కనిపించాం. ఈ మన గుంపులోనే కొంతమంది భక్తి జీవితంలో సీరియస్ మైండ్ లేని వాళ్ళు ఉండొచ్చు. కానీ లోక విషయాలు దగ్గరకు వచ్చేసరికి సీరియస్ మైండ్ వస్తుంది. అట్లాంటి వాళ్ళందరూ సజీవులు ఉన్న దేశానికి వెళ్ళడం కష్టం అండి, కష్టం. కాబట్టి పిల్లరా సీరియస్గా తీసుకున్నాం మనం. నేను సజీవుడిని కావాలి, సజీవుడిగానే ఉండాలి, సజీవులున్న దేశానికి నేను వెళ్ళాలి అని ఒక టార్గెట్ కలిగి మనం బ్రతుకుతాం. మనం తప్పు చేసినప్పుడు అంతా తప్పు జరిగినప్పుడు ఒకవేళ ఏదైనా మన ద్వారా తప్పు జరిగినప్పుడల్లా ఏమైపోతుందంటే కొంచెం విషం వచ్చింది మన లోపలికి తెలియకుండా కొంచెం వచ్చింది అంటే కొంచెం మరణానికి దగ్గర అవుతుంది. అట్లాగే తప్పు జరిగి ఏమైపోతుందంటే విషం నీ లోపలికి పోయి ఒక ఆఖరికి ప్రాణం కూడా తీసేస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా పాపం, తప్పు జరిగినప్పుడల్లా విషం లోపలికి పోయింది కదా. కొన్ని విషయాలు ఉంటాయి అప్పుడే ఇమీడియట్గా చంపేయం. అది తాగగా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలకు చంపేస్తుంది. అట్లాంటిది అనమాట తప్పు. తప్పు జరగగానే వారంలో ఏదైనా 2-3 తప్పులు జరిగాయి అనుకోండి, పొరపాట్లు ఏమైనా చిన్నగా జరిగితే మళ్ళీ దానికి విరుగుడు వేసుకోవాలన్నమాట. ఆ విరుగుడు ఏంటంటే ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి మారు మనస్సు పొందాను. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే తప్పు ద్వారా నీ లోపలికి వచ్చిన ఆ విషయానికి విరుగుడు, ఆయన రక్తమును ప్రోక్షించి నీలో ఉన్న పాపాన్ని కడిగేస్తాడు. అందుకే అన్నిటికంటే ముఖ్యం ప్రభు వల్లండి ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడుకోవాలంటే. ఇట్లా ఆదివారం ప్రభువులలో పాల్పొందుతూ కొనసాగుతున్న వారు తప్పక సజీవులుండే దేశానికి వెళతారు. హల్లెలూయా. అట్లా సీరియస్ మైండ్ లేని వాళ్ళు మృతులుండే దేశానికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. కాబట్టి పిల్లరా మనం సజీవులుండే దేశానికి మాత్రమే వెళదాము. అలాగే వెళ్ళాలని మనం తీర్మానం చేసుకుందాం. సీరియస్ మైండ్ కలిగి మనం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. రండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని.